వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు తన ప్రియతమ లక్ష్మీదేవితో క్రీడించడానికి ఒక అద్భుతమైన పర్వతాన్ని సృష్టించాడు. ఆ పర్వతమే క్రీడాద్రి. ఈ క్రీడాద్రి పర్వతం వైకుంఠం నుండి తిరుమలకు చేరిన కథ ఏమిటి? ఈ క్రీడాద్రి పర్వతం భూమి మీదికి వచ్చిన తర్వాత యుగాల తరబడి ఈ పర్వతం సాక్షిగా నిలిచిన ముఖ్య ఘట్టాలు ఏవి? ఈ వ్లాగ్ లో మనం కలిసి ఈ రహస్యాలను అన్వేషిద్దాం. ఒకరోజు కశ్యప ముని తన భార్య దితితో ఉగ్రవేళలో సంభోగం చెయ్యగా రాక్షస స్వభావంతో కవలలుగా 2 పుత్రులు జన్మించారు. వారే హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశిపుడు. వీరిరువురు దానవుల ఆచార్యుడైన శుక్రాచార్యుడి వద్ద అస్త్ర శస్త్ర విద్యలు అభ్యసించి అతి పరాక్రమవంతులయ్యారు. హిరణ్యాక్షుడు బలగర్వంతో దేవతలను బంధించి శ్రీ మహావిష్ణువును యుద్ధానికి ఆహ్వానింపజేయాలని భూమిని కొల్లగొట్టి అంతరిక్ష సముద్రంలో ముంచేశాడు. అప్పుడు భూమాత ఆర్తనాదంతో విష్ణువును ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు ఆది వరాహావతారాన్ని స్వీకరించి ఆకాశాన్ని చీల్చుకుంటూ అంతరిక్ష సముద్రంలోకి దూకి తన గ్రణంతో భూదేవి ఉన్న దిశను సొంతంగా వెతికి పట్టుకుని తన మహాకోరలపై భూమిని అంతరిక్ష సాగరంలో నుంచి పైకి తీసుకొచ్చి ఆమె తిరిగే కక్షలో స్థాపించాడు. అనంతరం జరిగిన మహాయుద్ధంలో వరాహస్వామి తన గదతో చితక్కొట్టి పదనైన కోరలతో హిరణ్యాక్షుణ్ణి చీల్చి సంహరించాడు. ఈలోగా బ్రహ్మాది దేవతలు అక్కడ ప్రత్యక్షమై వరాహస్వామిని స్తుతిస్తూ ప్రభు భూమిపై నివసిస్తూ ధర్మాన్ని కాపాడండి అని ప్రార్థించారు. వారి కోరికను అంగీకరించిన వారాహస్వామి తన వాహనమైన గరుత్మంతుడిని పిలిచి వైకుంఠంలో ఉన్న క్రీడాచల పర్వతాన్ని తీసుకొచ్చి స్వర్ణముఖి సరస్సుకు తూర్పు వైపున ఈ పర్వతాన్ని దింపు అని ఆదేశించాడు. ఆ ఆజ్ఞను శిరసా వహించిన గరుత్మంతుడు వెంటనే వైకుంఠానికి వెళ్లి క్రీడా పర్వతాన్ని తీసుకువచ్చి వారాహస్వామి చెప్పిన చోట నిలిపాడు. ఇది శ్వేత వరాహ కల్పం మొట్టమొదటిలో అంటే సుమారు 200 కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఇక అప్పటి నుండి వారాహస్వామి అక్కడే విగ్రహ రూపంలో కొలువై ఉన్నాడు. వారాహ అవతారంలో ఉన్న ఉగ్ర స్వరూపాన్ని చూసి బ్రహ్మాది దేవతలు కొంచెం శాంతమైన సౌమ్య రూపంలో ఉండమని వేడుకున్నారు. దాంతో వారాహస్వామి ఉగ్ర రూపాన్ని విడిచి 4 చేతులతో తెల్లని ముఖవర్ణంతో దివ్య విమానంలో కొలువై ఉన్నారు. అందువల్ల ఆ స్థలాన్ని ఆది వరాహ క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఆ తర్వాత యుగయుగాలుగా ఈ వరాహ క్షేత్రం వివిధ పేర్లతో ప్రసిద్ధి చెందింది. కృతయుగంలో వృషభాసురుడి చివరి కోరిక వలన వృషభాద్రిగా, త్రేతాయుగంలో అంజనాదేవి తపస్సు ఫలితంగా హనుమంతుడి జన్మస్థలమై అంజనాద్రిగా, ద్వాపర యుగంలో ఆదిశేషుడు వాయుదేవుల యుద్ధం తర్వాత శేషాచలంగా, అలాగే కలియుగంలో మాధవుడు అనే బ్రాహ్మణుడు శేషాచలంపై అడుగుపెట్టి పాపాలను తొలగించినందువలన వెంకటాచలంగా ప్రసిద్ధి చెందింది. వారాహ క్షేత్రంపై శ్రీ మహావిష్ణువు వారాహ అవతారంలో అవతరించినప్పుడు ఆయన భార్యలైన భూదేవి మరియు శ్రీదేవి కేవలం ఆయన పార్శ్వదేవతలుగా మాత్రమే కాకుండా భూతీర్థం మరియు శ్రీతీర్థం అనే దివ్య తీర్థ రూపాలలో కూడా ఆయన దగ్గరే వెలిశారు. ఈ లీలలలో భాగంగా వైకుంఠం నుండి ప్రవహించిన స్వామి పుష్కరిణి ఆది వరాహ క్షేత్రంలోని సరస్సులో ప్రవేశించి శ్రీ వారాహస్వామి ఎదురుగా దివ్యంగా అవతరించారు. పురాణాల ప్రకారం ఇక్కడ దేవతలు, ఋషులు స్నానం చేసి ఈ జలాలకు దివ్యత్వాన్ని ప్రసాదించినట్లు వర్ణిస్తాయి. ఈ స్వామి పుష్కరిణి భక్తులకు మోక్షప్రదాయినిగా గుర్తించబడింది. శాస్త్రాల కన్నా శ్రద్ధ గొప్పది అని చూపించేందుకు క్షేత్రం ఒక సాధారణ మనిషిని ఎంచుకుంది. అతడే నిషాదుడు. త్రేతాయుగం ఆరంభంలో వృషభాద్రి కొండల పరిసరాలలో నివసిస్తున్న నిషాదుడు అనే ఒక వేటగాడు సాధారణ జీవనం గడిపేవాడు. ఒకరోజు వేటకు వెళ్తుండగా అడవి మధ్యలో అతనికి దివ్యమైన స్వయంభూ వారాహస్వామి విగ్రహం కనిపించింది. ఆ క్షణంలోనే అతని మనసు తెలియని ఆనందంతో నిండిపోయింది. తక్షణమే అతను విగ్రహ పరిసరాలను శుభ్రం చేసి సమీపంలోని వాగు నుండి నీళ్లు తెచ్చి ఆ విగ్రహాన్ని పవిత్రంగా కడిగి పూలు కోసి తీసుకొచ్చి అలంకరించాడు. తన వేటలో తెచ్చుకున్న పండ్లను నైవేద్యంగా విగ్రహానికి సమర్పించాడు. తనకు మంత్రాలు తెలియవని బాధతో స్వామి నిన్ను ఆరాధించడానికి నాకు మంత్రాలు రాకపాయే, ఏదైనా తప్పుంటే క్షమించండి అని విన్నవించుకున్నాడు. అప్పుడు వారాహస్వామి ప్రత్యక్షమై చిరునవ్వుతో నిషాద, మంత్రాల కన్నా నీ నిర్మలమైన హృదయమే నాకు ప్రీతికరం. ఇక నుండి నీవే ఈ క్షేత్రానికి రక్షకుడివి అని అనుగ్రహించాడు. వారాహస్వామి ఆశీర్వాదంతో ఉత్సాహభరితుడైన నిషాదుడు అక్కడ ఒక చిన్న ఆలయాన్ని నిర్మించాడు. ఆలయం చుట్టూతా పూలతోటలు నాటి ఋషులు, మునులు మరియు యాత్రికులు సులభంగా రాకపోకలు చేయడానికి మార్గాలను ఏర్పాటు చేశాడు. తన వృద్ధాప్యం వరకు ఆ క్షేత్రాన్ని పవిత్రంగా సంరక్షిస్తూ భక్తితో సేవ చేశాడు. అలా వృద్ధాప్యంతో పరమపదించాడు. నిషాదుని భక్తి, సేవా కారణంగా ఆ క్షేత్రం మరింత పవిత్రంగా మారి వృషభాద్రి కొండలు దేవస్థానంగా ఖ్యాతి పొందాయి. అదే క్రీడాద్రి వేరే కాలం. ఈసారి రాజభక్తి రంగంలోకి దిగింది. శంకన మహారాజు తపస్సుకు ప్రత్యుత్తరంగా స్వయంగా శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చాడు.
శ్వేత వరాహ కల్పంలోని స్వారోచిష 2వ మన్వంతర సమయంలో శంకన మహారాజు అనే మహాభక్తుడు వృషభాద్రి పర్వతంపై కఠిన తపస్సు చేశాడు. అతని అచంచలమైన భక్తిని చూసి సంతోషించిన శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి భూలోకానికి అవతరించి దివ్య దర్శనం ఇచ్చాడు. ఆ దివ్య ప్రత్యక్షం నేటి శిలాతోరణం వద్ద జరిగింది. అది సహజంగా ఏర్పడిన శిలాద్వారం. పురాణాల ప్రకారం వైకుంఠ ద్వారం అని భావించబడుతుంది. శ్రీ మహావిష్ణువు శంకన మహారాజుతో మాట్లాడుతూ, నేను ఇక్కడే కొలువై ఉంటాను, నా రూపాన్ని విగ్రహంగా తయారు చేసి ప్రతిష్ఠించు అని ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞను అనుసరించి శంకన మహారాజు దేవశిల్పి విశ్వకర్మను పిలిపించి శ్రీ మహావిష్ణువు ఆదేశం ప్రకారం ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు. విశ్వకర్మ 1000 స్తంభాలతో అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు. అనంతరం శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమైన రూపాన్ని ఆధారంగా తీసుకుని 9 అడుగుల ఎత్తుతో మూర్తిని తయారు చేసి ఆ ఆలయంలోని ప్రధాన మండపంలో ప్రతిష్ఠించాడు. తర్వాత బ్రహ్మ, శివుడు మరియు ఇతర దేవతలందరూ వచ్చి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవాన్ని నిర్వహించారు. మహోత్సవం పూర్తయిన తర్వాత శ్రీ మహావిష్ణువు శంకన మహారాజుని ఉద్దేశించి ఇలా అన్నాడు, నీ తపస్సు ఫలితంగా నేను ఇక్కడే సాన్నిధ్యం వహిస్తాను. కానీ కాలచక్రం మారే కొద్దీ నా దివ్య రూపం భక్తుల కంటికి మరుగుపడుతుంది. కలియుగంలో భక్తులు పాపబాధలతో అలమటించే వేళ నేను మళ్ళీ ప్రత్యక్షమై వారిని రక్షిస్తాను అని అన్నాడు. పురాణాల ప్రకారం శంకన మహారాజు తన భక్తి ఫలితంగా శ్రీ మహావిష్ణువు దివ్యకృపకు పాత్రుడయ్యాడు. ఈ శంకన మహారాజు మరణించిన తర్వాత సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం స్వయంగా వచ్చి అతని ఆత్మను లీనం చేసుకుందని చెబుతారు. ఈ సంఘటనకు గుర్తుగా ఆ పవిత్ర స్థలాన్ని చక్రతీర్థం అని పిలుస్తారు. ఇది తిరుమలలోని ముఖ్యమైన పుణ్యతీర్థాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ తీర్థంలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని, శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు. శ్రీ మహావిష్ణువు చెప్పినట్లుగా కాలచక్రంలో 1000 స్తంభాల ఆలయం మరియు 9 అడుగుల విగ్రహం కనుమరుగైపోయాయి. ఆ ఆలయం శిలాతోరణం సమీపంలో ఉందని పురాణాలు వివరిస్తున్నాయి. ఈ విధంగా శంకన మహారాజు తపస్సుతో జరిగిన ఈ సంఘటన వెంకటాద్రి మహత్యానికి ఆదిఘట్టంగా నిలిచి కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారానికి పునాది వేసింది. అయితే వారాహస్వామి ఆలయం, మూలదేవర విగ్రహం, భూతీర్థం మరియు శ్రీతీర్థం, స్వామి పుష్కరిణి మాత్రం యథాతథంగా నిలిచాయి. దర్శనాలు వచ్చి వెళ్ళినా పూజా పద్ధతిగా నిలవాలి. ఆ పద్ధతికే గురు శిష్యులు రంగప్రవేశం చేస్తున్నారు. వాళ్లే వైకానస మహర్షి మరియు రంగదాసు. ద్వాపర యుగంలో భక్తులకు వేదాధర పూజా విధానాన్ని భూమిపై స్థాపించాలని శ్రీ మహావిష్ణువు సంకల్పించి తన మానసపుత్రుడైన వైకానస మహర్షితో, వైకానస, శేషాచలంలో నా పూజా విధానాన్ని స్థాపించు. మార్గం మధ్యలో నా పరమభక్తుడు రంగదాసుణ్ణి కలిసి అతన్ని తీసుకెళ్లి నా సేవలో భాగం చెయ్యి అని ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞ ప్రకారం వైకానసుడు ప్రయాణం ప్రారంభించి దారిలో రంగదాసుణ్ణి కలుసుకొని ఇద్దరూ శేషాచలానికి చేరుకున్నారు. అక్కడ భూమిలో నిక్షిప్తమైన వరాహస్వామి విగ్రహాన్ని వెలికితీసి చిన్న మండపాన్ని కట్టి నిత్య పూజలు ప్రారంభించారు. భక్తి శ్రేష్ఠుడైన రంగదాసుడు పుష్పాలంకారాల కోసం తోటలు నాటి పూర్వయుగాలలో భూదేవి మరియు శ్రీదేవి రూపాలలో పవిత్రమైన భూతీర్థం, శ్రీతీర్థం అనే పేర్లతో ప్రసిద్ధి చెందిన ప్రదేశాల్లోనే తీర్థాల కోసం 2 బావులను తవ్వాడు. జలాలు ఉబికి రావడంతో ప్రతిరోజు అభిషేకాలు, పూలతో అలంకారాలు నిరంతరం కొనసాగింది. ఒకరోజు పూల కోసం స్వామి పుష్కరిణి వైపుకు వెళ్లిన రంగదాసుడు అక్కడ ఒక గంధర్వుడు తన భార్యలతో స్నానం చేస్తుండడం చూశాడు. రంగదాసుడి మనసు క్షణికంగా చెదిరింది. ఆ రోజు పూజకు ఆలస్యం అయ్యాడు. విషయం తెలిసిన వైకానస మహర్షి, పూజలో మనసు నిర్మలంగా ఉండాలి, నేటి నుండి నీకు పూజాధికారం లేదు అని చెప్పగా రంగదాసుడు తీవ్రంగా ఖిన్నుడయ్యాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై రంగదాసుడితో, వైకానసుడు చెప్పింది సత్యమే, పూజలో నిర్మల చిత్తం అవసరం. అయినా నీ భక్తి నన్ను స్పృశించింది. నీవు గత జన్మలో నన్ను భక్తితో ఆరాధించిన నిషాదుడివి. అలాగే రాబోయే జన్మలో నిన్ను ఒక మహారాజుగా పుట్టించి సుఖ సమృద్ధులను అనుభవింపజేస్తాను. ఆ తర్వాత శుద్ధి చింతతో మళ్ళీ నా సన్నిధానాన్ని పొందుతావు అని వరమిచ్చాడు. ఆ తర్వాత వైకానస మహర్షి రచించిన వైకానస ఆగమం ప్రకారం పూజలు సమగ్రంగా స్థిరపడి కలియుగంలోనూ తిరుమలలో కొనసాగుతున్న సాంప్రదాయానికి పునాది అయ్యాయి. ఆ వైకానస ఆగమమే వేదాలను ఆధారంగా కలిగి అత్యంత సమగ్రమైన పూజా విధానంగా అభివృద్ధి చెంది శ్రీవారి ఆరాధనకు మార్గదర్శకంగా నిలిచింది. ద్వాపర యుగం చివరిలో శ్రీకృష్ణుడు తన లీలలను చాలించి వైకుంఠానికి తిరిగి చేరిన తర్వాత శ్రీకృష్ణుడు విడిచి వెళ్లిన శూన్యాన్ని కలి లక్షణాలు పూరించడానికి సిద్ధమయ్యాయి. ద్వాపర యుగం ముగియడంతో బ్రహ్మదేవుడు కలియుగ స్వరూపుడైన కలియుగ పురుషుణ్ణి దర్శించాలనుకుని అతన్ని దేవసభలోకి ఆహ్వానించమని ఆజ్ఞాపించాడు. సభలోకి ప్రవేశించిన కలిపురుషుడు ఒక చేత్తో తన నాలుకను, మరొక చేత్తో తన మర్మాంగాన్ని పట్టుకుని నిలబడ్డాడు. బ్రహ్మదేవుడు ఆశ్చర్యపడి ఇలా ఎందుకు నిలబడ్డావు అని ప్రశ్నించగా కలిపురుషుడు ఇలా సమాధానం ఇచ్చాడు. ఈ 2 రుచి మరియు కామం కలియుగంలో నా ప్రధాన ఆయుధాలు. ఆహార నియమాలు, భక్తిభావం, సాత్వికత అంతరించిపోతాయి. స్త్రీ పురుషుల మధ్య పవిత్రత, హద్దులు చెరిగిపోతాయి.
ఆ 2 అవలక్షణాలతోనే భూమిని సర్వనాశనమయ్యేలా చేస్తాను అని అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇది కలియుగ లక్షణమని గుర్తించి, సరే నీ కర్తవ్యం నీవు నిర్వర్తించు అని చెప్పి దేవతలతో కలిసి వైకుంఠానికి వెళ్లి శ్రీ మహావిష్ణువుని దర్శించుకుని రాబోయే కలియుగంలో భక్తులను రక్షించేందుకు భూమి మీద కొలువై ఉండమని ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు ఆ ప్రార్థనను అంగీకరించాడు. ఇప్పుడు అవతార మార్గం కావాలి. ఆ మార్గం చూపిన చతురుడు నారద మహర్షి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ని కమెంట్ లో చెప్పండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి. ఒక్కసారి విజిట్ చేసి ఎలా ఉన్నాయో చెక్ చేయండి. మన ఛానల్లోని కంటెంట్ నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ ని ఆన్ లో ఉంచండి. చివరి వరకు ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.